హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ మాతాజీ, వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది ప్రభుజీ. హరే కృష్ణ. సో హరే కృష్ణ అందరికి. 18 రోజులలో భగవద్గీత అవగాహనము అనేటువంటి ఈ కార్యక్రమానికి ఇస్కాన్ శ్రీ శ్రీ రాధా గోవింద ఆలయం మంగళూరు తరపున మీ అందరికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి స్వాగతం తెలియచేస్తూ ఉన్నాము. సో ఈ 18 రోజులలో భగవద్గీత అవగాహనము అనేటువంటి ఈ కార్యక్రమంలో మనము రోజుకు ఒక అధ్యాయం చొప్పున ఆ భగవద్గీతలో ఉన్నటువంటి అధ్యాయాలను మనము చూస్తూ ఉన్నాము. సో ఈ క్రమంలో నిన్న భగవద్గీతలోని మొదటి అధ్యాయమైనటువంటి అర్జున విషాద యోగము, దానినే కురుక్షేత్ర రణరంగంలో సైనిక పరిశీలనము అనేటువంటి అధ్యాయాన్ని నిన్న మనము చూడడం జరిగింది. సో ఆ అధ్యాయంలో పరస్పరము విభేదించుకుంటూ ఉన్నటువంటి కౌరవులు పాండవులు ఆ కురుక్షేత్ర రణరంగంలో, అంటే ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో యుద్ధానికి సన్నద్ధమై సమావేశం అవుతారు. సో అప్పుడు ఆ ధృతరాష్ట్రుడు తన యొక్క వ్యక్తిగత కార్యదర్శి అయినటువంటి సంజయుడిని అడుగుతాడు, ఓ సంజయ, నా పుత్రులు పాండురాజు పుత్రులు యుద్ధం చేయగోరిన వారై సమావేశమైన తర్వాత ఏం చేస్తూ ఉన్నారు అనేటువంటి ఆ ధృతరాష్ట్రుడి యొక్క విచారణ ద్వారా భగవద్గీత ప్రారంభమైంది. సో ఆ తర్వాత సంజయుడు ఆ కురుక్షేత్రంలో జరుగుతూ ఉన్నటువంటి విషయాలన్నిటినీ కూడా, అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలన్నిటినీ కూడా యథాతథంగా ఆయన ధృతరాష్ట్రుడికి వివరించడం జరిగింది. సో మొదటగా ఆ దుర్యోధనుడు పాండవుల యొక్క సైన్యాన్ని, ఆ తర్వాత తన యొక్క సైన్యాన్ని వివరించడము, ఆ తర్వాత ఇక భీష్మ పితామహులు యుద్ధ ప్రారంభ శంఖనాదాలను పూరించడము కౌరవుల వైపు నుండి, ఆ మిగిలిన వాళ్ళందరూ కూడా శంఖనాదాలు పూరించడము, పాండవుల వైపు నుండి కూడా శంఖనాదాలు పూరించడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక యుద్ధ ప్రారంభ సమయంలో అర్జునుడు కృష్ణ భగవానుల వారిని అడుగుతాడు, నా యొక్క రథాన్ని ఇరు సైన్యాల మధ్యలో నిలుపు, తద్వారా నేను ఎవరెవరితో యుద్ధం చేయడానికి అవకాశం ఉంటుందో నేను చూస్తాను అంటే అని చెప్పడం జరిగింది. అప్పుడు కృష్ణ భగవానుడు ఆ రథాన్ని ఇరు సైన్యాల మధ్యలో తీసుకువెళ్ళి నిలిపి, చూడు మీ కురు వంశస్థులను అంటాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరినీ చూసిన తర్వాత ఆ యుద్ధ రంగంలో వచ్చినటువంటి తన యొక్క తండ్రులను, మామలను, గురువులను, బంధువులందరినీ కూడా చూసిన తర్వాత మోహానికి గురైనటువంటి అర్జునుడు ఇక నేను యుద్ధం అంటే ఇక్కడ వీళ్ళందరినీ చంపుకోవడం, అంటే రాజ్యం కోసం వీళ్ళందరినీ చంపుకోవడము నాకు సరైనది అనిపించడం లేదు అంటూ ఆ పాపభీతి కలుగుతుంది అని, ఈ మరి మా బంధువులందరూ కూడా ఈ యుద్ధంలో మరణించినట్లయితే మేము ఆ తర్వాత పొందేటువంటి రాజ్యాన్ని, రాజ్యభోగాలను ఎవరి కోసం అనుభవించాలి అనేటువంటి క్రమంలోను, అలాగే ఈ యుద్ధంలో అందరూ చనిపోయినట్లయితే కుల క్షయం జరుగుతుంది అంటూ ఆయన యుద్ధం చేయబోవడానికి గల కారణాలన్నిటి కూడా చెప్పుకుంటూ, నేను యుద్ధం చెయ్యలేను, సో నేను నిరాయుధుడనై ఉన్నప్పటికీ ఆ కౌరవులు ఆయుధాలు ధరించి ఉన్నటువంటి ఆ కౌరవులు వారు నన్ను ఈ యుద్ధ రంగంలో సంహరించినా పర్వాలేదు, కానీ నేను యుద్ధము చెయ్యలేను అంటూ ఆ ధనుర్బాణాలన్నిటినీ కూడా పక్కన పడవేసినటువంటి వాడై అర్జునుడు ఆ రథంలో కూర్చుండిపోవడం వరకు నిన్న జరిగినటువంటి అంశాలను మనము సంజయుడు ధృతరాష్ట్రుడికి తెలియచెప్తూ ఉన్నటువంటి అంశాలని చూడడం జరిగింది. సో ఇక ఈరోజు మనము ఈ కార్యక్రమానికి మరొకసారి ఇస్కాన్ శ్రీ శ్రీ రాధా గోవింద ఆలయం మంగళూరు కర్ణాటక తరపున మీకు ఈరోజు కార్యక్రమానికి భక్తులందరికీ కూడా స్వాగతం తెలియచేస్తూ ఉన్నాము.
సో ఈరోజు మనము ఆ భగవద్గీత యథాతథంలోని ద్వితీయ అధ్యాయమైనటువంటి సాంఖ్య యోగము, దీనినే గీతా సారము అని కూడా పిలుస్తాం. మరి ఈ గీతా సారము అనేటువంటి అధ్యాయం, సాంఖ్య యోగము అనేటువంటి అధ్యాయాన్ని ఈరోజు మనము చూడబోతూ ఉన్నాము. సో ఏదైతే అంశాలు మనం చూస్తూ ఉన్నామో ఇవి ఇస్కాన్ వ్యవస్థాపక ఆచార్యులైనటువంటి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క బోధనల ఆధారంగా ఈ భగవద్గీత మనము అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి అంశము. సో మరి ఈ క్రమంలో ఈరోజు ఈ రెండవ అధ్యాయాన్ని మనము ప్రారంభించుకునే ముందుగా ప్రార్థన. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు రెండవ అధ్యాయమైనటువంటి సాంఖ్య యోగము, దానినే గీతా సారము అని కూడా పిలుస్తాము. ఎందుకంటే భగవద్గీతలోని అన్ని అంశాలు కూడా ఈ అధ్యాయంలో ప్రస్తావించబడినవి కనుకనే దీనిని గీతా సారము అని కూడా పిలుస్తాము. అయితే నిన్న మనం చూసినటువంటి ఆ రణరంగంలో సైనిక పరిశీలనము అనేటువంటి అధ్యాయంలో అర్జునుడు చివరికి నేను యుద్ధం చెయ్యలేను అని చెప్పడానికి ఒక 5 కారణాలని అతడు ఎంచుకోవడం జరిగింది. ఒకటి, ఆ కరుణతో కూడినటువంటి వాడై ఉండడము, అలాగే ఆ రాజ్యభోగాలను ఎవరి కోసం అనుభవిస్తాము అనేటువంటిది, అలాగే ఆ దుర్మార్గులను చంపినట్లయితే పాపమే కలుగుతూ ఉంది అని, అలాగే యుద్ధంలో వారందరూ కూడా తన బంధువులు వారందరూ మరణించినట్లయితే మరి ఆ వంశ నాశనం జరుగుతుంది, కులక్షయం అవుతుంది అని. అలాగే ఇక అతడు మరి ఒక రకంగా చెప్పాలంటే ఒక అనిశ్చయమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఈ యుద్ధంలో మేము గెలుస్తామా వాళ్ళు గెలుస్తామా అనేటువంటి సందేహాన్ని కలిగి ఒక అనిశ్చయమైనటువంటి స్థితిలో ఉంటాడు. ఈ విధంగా 5 కారణాలు చెప్పి అర్జునుడు యుద్ధం చెయ్యను అని అంటాడు. సో ఇక ఈ విషయాన్ని సంజయుడు మరలా ధృతరాష్ట్రుడితో చెప్తూ ఉన్నాడు. సో నిన్న చెప్పాడు, నిన్నటి అధ్యాయం చివరి శ్లోకంలో ఆ విధంగా అర్జునుడు ధనుర్బాణాలను పక్కన పెట్టి రథంలో కూర్చుండిపోయాడయ్యా అని చెప్పాడు. చెప్తూ ఇంకా సంజయుడు అంటూ ఉన్నాడు, సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులే క్షణం
విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదన. ఆ సంజయుడు చెప్తున్నాడు ధృతరాష్ట్రుడితో, శోకతప్త హృదయంతో కంటి నిండా నీరు నిండి ఉన్నటువంటి అర్జున్ని చూసినటువంటి ఆ శ్రీకృష్ణుడు, మధుసూదనుడు అయినటువంటి శ్రీకృష్ణుడు ఈ విధంగా అన్నాడయ్యా అంటూ ఆ సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తూ ఉన్నాడు. ఇక కృష్ణ భగవానుడు ఈ విధంగా అన్నాడట. శ్రీ భగవానువాచ కుతస్త్వా కష్మలం ఇదం ఇవిషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున. సో ఆ శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా అన్నాడట, ఓ అర్జున, ఈ క్లిష్ట సమయంలో ఈ పాడుబుద్ధి నీకెందుకు పుట్టింది? ఇది గౌరవనీయమైనటువంటి వ్యక్తికి తగదు. ఇది ఉన్నత లోకాలకు దారి తీయకపోగా నీకు అపకీర్తినే కలగజేస్తుంది అర్జున అంటూ ఆ కృష్ణ భగవానుడు అన్నాడట. మరి ఈ క్లిష్ట సమయం అంటే ఏంటి? మరి కురుక్షేత్రంలో యుద్ధం చేయడానికి సన్నద్ధమై వచ్చినటువంటి వాళ్ళు పాండవులు, కౌరవులు. ఇక్కడ మరి ఆ యుద్ధం చేయవలసినటువంటి సమయంలో వీళ్ళందరినీ చంపుకోవడం అది నాకు పాపం అనిపిస్తుంది. వాళ్ళందరూ లేకుండా మేము ఈ రాజ్యభోగాలను ఏ విధంగా అనుభవించగలము? మరి మేము గెలుస్తామా, వాళ్ళని గెలుస్తామా అనేటువంటి నాకు సందేహాలు ఉన్నాయి అనుకుంటూ, కులక్షయం అవుతుంది అనుకుంటూ అర్జునుడు యుద్ధం చెయ్యను అని చెప్పాడు. మరి యుద్ధం చేయవలసినటువంటి ఈ సమయంలో క్షత్రియుడిగా యుద్ధం చేయాల్సింది. మరి ఈ సమయంలో ఈ పాడుబుద్ధి నీకు ఎందుకు పుట్టిందయ్యా అర్జున అంటూ అడుగుతున్నాను. అలాగే నీవేమో నా వారిని వీరందరినీ చంపుకోవడం ద్వారా అన్యాయం జరుగుతుందని భావిస్తూ నీవు యుద్ధం చేయనంటున్నావు. కానీ ఇది గౌరవనీయమైనటువంటి, అంటే క్షత్రియుడిగా ఇది నీకు తగదు. క్షత్రియుడిగా నీకు వచ్చినటువంటి అవకాశం యుద్ధం చెయ్యాలి, ఇది నీకు తగదు. అలాగే నీవు ఎవరో ఏదో జరుగుతుంది అంటే నా వాళ్ళు, నా బంధువులు అనేటువంటి భావనతో యుద్ధం చేయనంటున్నావు. కానీ ఎదుటి పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు నిన్ను, అంటే అర్జునుడు ఉన్నాడు, యుద్ధం చేయడానికి వచ్చి ఆ యుద్ధంలో చెయ్యలేక పారిపోయాడు అనుకుంటారు. నీవేవో జాలి తలిసి యుద్ధం ఆపారు అని ఎవరు అనుకోరు. కనుక ఇది నీకు ఉన్నత లోకాలకు దారి తీయకపోగా నీకు అపకీర్తినే కలగజేస్తుంది. యుద్ధంలో అర్జునుడు అనంట యుద్ధంలో పారిపోయాడు, యుద్ధం చేయకుండా అని అంటారు. క్షత్రియుడిగా మరి నీకు అది మంచిది కాదు అంటూ ఆయనకి బోధిస్తూ ఉన్నాడు కృష్ణ భగవానుడు. సో ఇక్కడ మనకి వ్యాసుల వారు శ్రీకృష్ణ భగవానుణ్ణి భగవాన్ అనేటువంటి పదంతో సంబోధిస్తాడు. భగవద్గీత అంతటా కూడా శ్రీకృష్ణ ఉవాచ అనడు, శ్రీ భగవాను ఉవాచ అని చెప్తూ ఉంటాడు. అంటే ఇక్కడ ఈ భగవాన్ అనేటువంటి పదానికి ఆ వ్యాస మహర్షి యొక్క తండ్రి అయినటువంటి పరాశుర ముని ఆయన ఒక నిర్వచనం ఇస్తాడు, సంస్కృత పదం భగవాన్ అనేటువంటి. సో ఎవరైతే సర్వ సంపదలను, సర్వ శక్తిని, సర్వ కీర్తిని, సర్వ సౌందర్యమును, సంపూర్ణమైనటువంటి జ్ఞానమును మరియు సంపూర్ణమైనటువంటి వైరాగ్యము, ఈ 6 లక్షణాలను ఎవరైతే కలిగి ఉంటారో అటువంటి పరమ పురుషుణ్ణి భగవంతుడు అని సంబోధించడం జరిగింది, ఆయన నిర్వచించినటువంటి. సో మరి ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానులు వచ్చినప్పుడు ఈ అన్ని రకాలైనటువంటి ఈ 6 లక్షణాలను అతడు కలిగి ఉన్నటువంటి వాడు, సర్వ సంపదలను కలిగి ఉన్నటువంటి వాడు, పరిపూర్ణమైనటువంటి జ్ఞానమును, పరిపూర్ణమైనటువంటి శక్తిని కలిగి ఉన్నటువంటి వారు, పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని కలిగి ఉన్నటువంటి వాడు, సో పరిపూర్ణమైనటువంటి వైరాగ్యాన్ని ప్రదర్శించినటువంటి వాడు. సో కనుకనే ఆయన భగవాన్ అని సంబోధించబడినటువంటి వాడు. అలాగే ఇంకా ఈ కృష్ణ అంటే దానికి ఈ సంస్కృతంలో ఆల్ అట్రాక్టివ్ అని అర్థం. సో కాబట్టి సర్వ ఆకర్షకుడు కృష్ణ భగవానుల వారు. సో అందుకే ఆయనని భగవాన్, దేవాది దేవుడుగా సంబోధించడం జరుగుతూ ఉంటుంది. సో ఇంకా కృష్ణుడు అంటున్నాడు అర్జునుడితో, ఓ పార్థ, ఈ పతన కారణమైన నపుంసకత్వానికి అంటే చేతగానితనానికి నీవు లొంగకు, ఇది నీకు తగదు అని అర్జున్ని హితబోధ చేస్తున్నాడు. అలాగే అదే సమయంలో అర్జునుడు అంటున్నాడు, ఓ పరంతప, ఈ హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టి వెంటనే లేవయ్యా. ఎందుకంటే
ఇక్కడ క్షత్రియుడిగా తను యుద్ధం చెయ్యాలి. కానీ యుద్ధం చెయ్యకుండా నేను ఉంటాను. నన్ను వారు సంహరించినా పర్వాలేదు. నేను యుద్ధం చెయ్యను అన్నాడు. కదా! అందుకే మరి క్షత్రియుడిగా చేయాల్సిందేంటి? తన ధర్మం యుద్ధం చెయ్యాలి. సో, అందుకే అంటున్నాడు. ఈ పతన కారణమైనటువంటి అంటే నీకు అపకీర్తిని కలగజేసేటువంటి ఈ చేతగానితనానికి నీవు లొంగిపోవడం అనేటువంటిది సరైనది కాదు అర్జునా. ఇది నీకు తగదు. ఓ పరంతప అంటే నీవు అంటే వెంటనే అక్కడ చేతకాని వాళ్ళలాగా చేస్తున్నావేంటి అని మందలించాడు. మందలించి మరలా అంటున్నాడు. నీవు సాధారణమైనటువంటి వాడివి కాదు. నీవు శత్రువులను జయించేటువంటి వాడివి. మరి అటువంటి వాడివి నీవు నీ హృదయంలో కలిగినటువంటి ఆ దౌర్బల్యాన్ని వదిలిపెట్టి వెంటనే లేవయ్యా, లేసి యుద్ధం చెయ్యి అర్జున అని చెప్తున్నాడు. సో, ఆ విధంగా చెప్తే అర్జునుడు మరికొన్ని సాకులు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అర్జునుడు ఈ విధంగా అంటున్నాడట. ఓ శత్రు సంహార అంటే కృష్ణ భగవానుల వారిని సంబోధిస్తూ ఉన్నాడు అర్జునుడు. ఓ మధుసూదన, పూజా అర్హులైనటువంటి ఆ భీష్మ ద్రోణాదుల వంటి వారిని నేను బాణాలతో ఎలా ఎదుర్కోగలను? ఎందుకంటే ఇక్కడ చిన్నప్పటి నుండి కూడా తనని సంరక్షించినటువంటి వాడు భీష్మ పితామహులు. అలాగే చిన్ననాటి నుండి తనకు విలువిద్యలు నేర్పినటువంటి వాడు ఆ ద్రోణాచార్యుడు. సో, వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ ద్రోణాచార్యుడు, తర్వాత భీష్ముడు వీళ్ళిద్దరూ కూడా తనకి పూజింపదగినటువంటి వాడు. అర్జునుడు పూజింపదగినటువంటి వాళ్ళు. కానీ మరి అటువంటి వాళ్ళని నేను ఎలా బాణాలతో ఎదుర్కోగలను ఈ యుద్ధ రంగంలో? నేను పూజించవలసిన మాటలతో కూడా ఇక్కడ చూడండి, మనకి భగవద్గీతలో నేర్చుకోవలసినటువంటి అంశం. అంటే గురువులను, పెద్దవాళ్ళని గౌరవించాలి అనేటువంటి అంతటి పరంతపుడుగా ఉన్నటువంటి అంటే శత్రువులను జయించగలిగేటువంటి వాడైనప్పటికీ కూడా అర్జునుడు ఇక్కడ అంటున్నాడు. మా పెద్దలైనటువంటి పూజింపదగినటువంటి వాళ్ళైనటువంటి ఆ భీష్మ పితామహులను, అలాగే మా గురువు గారైనటువంటి ద్రోణాచార్యుల వంటి వారిని నేను మాటలతో కూడా మాటలు కూడా అనకూడదు వాళ్ళని. మరి అటువంటి వాళ్ళని నేను బాణాలతో ఎలా ఎదుర్కోవాలయ్యా వాళ్ళని అని అంటున్నాడు అర్జునుడు. సో, ఇంకా చెప్తున్నాడు అర్జునుడు. గురువులైనటువంటి మహాత్ముల జీవితాలను పణంగా పెట్టి జీవించటము కంటే భిక్షమెత్తుకుని జీవించుట ఉత్తమమైనది. ప్రాపంచిక లాభాలను కోరుచున్నప్పటికీ కూడా వారందరూ పెద్దవాళ్లే. వారిని వధించినట్లయితే మేము అనుభవించు సమస్తము కూడా రక్త పంకిలమవుతుంది అంటూ కృష్ణ భగవానుల వారు అర్జున్ని అంటే ఆ కృష్ణ భగవానుల వారితో చెప్తున్నాడు అర్జునుడు. ఎందుకంటే అక్కడ ఆ గురువులైనటువంటి ద్రోణాచార్యులు వారి వంటి వారిని అక్కడ ఆ యుద్ధంలో సంహరించినట్లయితే, ద్రోణాచార్యులు కానీ భీష్మ పితామహుల వంటి ఆ గురువులను సంహరించినట్లయితే వారి యొక్క రక్తంతో తడిచినటువంటి ఆ విజయము వారికి ఏ విధంగా కూడా మంచిది కాదు అని, వారు భౌతికమైనటువంటి లాభాలను ఆపేక్షించి ఆ కౌరవుల వైపు యుద్ధం చేస్తూ ఉన్నప్పటికీ కూడా వారు పెద్దవాళ్ళు. మరి అటువంటి పెద్దవాళ్ళని ఈ యుద్ధంలో మేము వధించినట్లయితే మేము అనుభవించేదంతా కూడా రక్త పంచలం అవుతుంది కదా అంటూ అర్జునుడు కృష్ణ భగవానుల వారితో చెప్తున్నాడు. ఇంకా తాను ఎందుకు యుద్ధం చేయనంటున్నాను అంటే అన్నాడు కదా ఇంతకుముందు అర్జునుడితో కృష్ణ భగవానులు, చేతగాని వాడిలాగా చేస్తున్నావేంటి? క్షత్రియుడు అయినటువంటి నీవు యుద్ధం చెయ్యాలి అన్నాడు. కనుకనే ఇక్కడ చెప్తున్నాడు మరలా తాను ఎందుకు యుద్ధం చేయనంటున్నాను అనేటువంటి విషయాన్ని అర్జునుడు కృష్ణ భగవానుల వారితో చెప్పడం జరుగుతుంది ఇక్కడ. సో, ఇంకా అర్జునుడు అంటున్నాడు, కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యశ్రేయస్యానిశ్చితం భూహి తన్మే శిష్యస్తేహం షాదిమాం త్వాం ప్రపన్నం. సో, ఇంకా అర్జునుడు చెప్తున్నాడు ఎందుకు యుద్ధం చేయనంటున్నాను అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. మమకారము అనే దోషము కారణంగా నేనిప్పుడు నా కర్తవ్య విషయంలో మోహం చెంది శాంతిని కోల్పోయాను. ఏది నాకు ఉత్తమమో
నిశ్చయంగా తెలుపమని నిన్ను అడుగుచున్నాను. నేనిప్పుడు నీకు శిష్యుడను మరియు శరణాగతుడను. దయచేసి నాకు ఉపదేశము కావించు అంటూ ఆహ్, అర్జునుడు కృష్ణ భగవానుల వారిని వేడుకుంటూ ఉన్నాడు. సో, ఇక్కడ అర్జునుడు సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఏమంటున్నాడు? నా వాళ్ళు, నా బంధువులు అనేటువంటి మమకారం కారణంగా, ఆ మమకారము అనేటువంటి దోషము కారణంగా అర్జునుడు తన యొక్క కర్తవ్య విషయంలో మోహానికి గురయ్యాడు. తద్వారా అతడు శాంతిని కోల్పోయాడట. సో, కనుకనే ఆ పరిస్థితులలో ఏమి మంచో, ఏదో చెడో తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి అర్జునుడు ఇక ఆయన ఆ భగవంతుడికి శరణాగతుడయ్యాడు. శరణాగతుడనై అంటున్నాడు, "ఏది నాకు ఉత్తమమో నిశ్చయంగా తెలుపుమని నేను నిన్ను అడుగుతూ ఉన్నాను. నేనిప్పుడు నీకు శిష్యుడను మరియు శరణాగతుడను" అంటున్నాడు. అంటే ఇక్కడ శరణాగతి అంటే నేర్చుకోవాలి అనేటువంటి కుతూహలం ఉండడము, బలహీనతలను అంగీకరించి అనుకువగా ఉండడము, జీవితంలో సవాళ్లు ఎదురైనప్పుడు ఒక ప్రామాణికమైనటువంటి గురువును కోరుకోవడం. ఇక్కడ అర్జున్ చేసింది కూడా అదే. తనకి సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోలేని పరిస్థితులలో ఉన్నాడు కనుక ఆయన గురువుని ఇక్కడ జగద్గురువు అయినటువంటి కృష్ణ భగవాన్ని గురువుగా ఎన్నుకున్నాడు. అలాగే శరణాగతికి కావలసినటువంటి నిబంధనలు చెప్తున్నారు ఇక్కడ. విఫలాలన్నీ మరియు బలహీనతలను అంగీకరించేటువంటి ధైర్యము, నమ్రత ఉండాలి అని చెప్తున్నారు. సో, మన యొక్క బలహీనతలను, మన యొక్క ఆహ్, విఫలాన్ని, మన వైఫల్యాలను మనం అంగీకరించగలిగేటువంటి నమ్రత మరియు ధైర్యం ఉండాలి అని చెప్తున్నారు. అలాగే వాటిని అంటే మనలో ఉన్నటువంటి బలహీనతలను అంగీకరించనిదే మానవుడు జీవితంలో సఫలం కాలేడు అని చెప్తున్నారు. అలాగే సఫలానికి తండ్రులు ఎక్కువ కానీ విఫలము అనాథ. ఏదైనా విజయం సాధిస్తే అది మా వల్ల జరిగింది, మా వల్ల జరిగిందని చెప్తారు. ఒకవేళ అది చెడిపోయిందనుకోండి, నేను చెప్తున్నా వినకుండా వేరే వాడు చేశారని చెప్పేసి అది వదిలేస్తూ ఉంటుంటారు. సో, ఆ విధంగా చెప్తున్నారు. సో, ఆ విధంగా అర్జునుడు అక్కడ జరిగినటువంటి విషయాన్ని సంజయుడు మరలా ధృతరాష్ట్రుడితో చెప్తూ ఉన్నాడు ఈ విధంగా. ఏవ సంజయ ఉవాచ ఏవ ముక్త్వా హృషీకేశం గుడాకేశ పరంతప నయోత్స్య ఇతి గోవింద ముక్త్వా తూష్ణిం బభూవః. సో, సంజయుడు చెప్తున్నాడు ధృతరాష్ట్రుడితో, శత్రువులను తప్పింపజేసేటువంటి అర్జునుడు ఆ విధంగా పలికి తర్వాత కృష్ణుడితో, "ఓ గోవింద, నేను యుద్ధం చెయ్యలేను" అని చెప్పి మౌనంగా ఉండిపోయాడయ్యా అంటూ చెప్తున్నాడు. సో, ఇంకా అక్కడ జరుగుతూ ఉన్నటువంటి విషయాన్ని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు. "ఓ భరతవంశీయుడా" అంటే ధృతరాష్ట్రుడిని అంటున్నాడు సంజయుడు. ఆ సమయంలో ఎప్పుడైతే యుద్ధం చెయ్యలేను అంటూ అర్జునుడు రథములో కూర్చుండిపోయాడో, మౌనంగా ఉండిపోయాడో, ఆ సమయంలోనట 2 సేనల మధ్య విషాద వసుడై ఉన్నటువంటి అర్జునుడితో, ఎందుకంటే శోకతప్త హృదయంతో బంధువులందరినీ చూసిన తర్వాత మోహానికి గురి అయి స్ట్రెస్‌కు గురి అయినటువంటి అర్జునుడు ఆ శోకతప్త హృదయంతో ఆ రథంలో కూర్చుండిపోయాడు. ఆ విషాద వసుడై ఉన్నటువంటి అర్జున్ని చూస్తూ శ్రీకృష్ణ భగవానుడు చిరునవ్వు నవ్వుకుంటూ ఈ విధంగా అన్నాడయ్యా అని చెప్తున్నాడు. మందహాసంతో కృష్ణుడు ఈ విధంగా అర్జునుడితో అంటూ చెప్తున్నాడు సంజయుడు ధృతరాష్ట్రుడితో. సో, ఇక కృష్ణ భగవానుల వారి యొక్క బోధనలు, భగవద్గీత యొక్క బోధనలు ఇప్పుడు ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది యథావిధిగా. అసలు ఇప్పటి వరకు కూడా భగవంతుడు అర్జునుడు చెప్పినవన్నీ అంశాలన్నీ వినుకుంటూ వచ్చాడు. సో, భగవద్గీత యొక్క బోధనలు ఇక్కడ నుండి ప్రారంభమవుతూ ఉన్నాయి. సో, ముందుగా ఆ మోహానికి గురి అయినటువంటి అర్జున్ని ఆ మోహం నుండి బయటపడవేయడానికి ముందు ఈ దేహం కాదు, మనము ఈ దేహం కాదు, మనము జీవ ఆత్మలము అనేటువంటి అంశాన్ని బోధించడానికి ఆయన ఆత్మ జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నాడు కృష్ణ భగవానుల వారు. సో, శ్రీ భగవానువాచ అచోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాం చ భాససే గతాసూన గతాసూంచ నాను శోషంతి పండితః. సో, శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో
చిరునవ్వు నవ్వుకుంటూ ఈ విధంగా అన్నాడట. మౌనంగా ఉండిపోయినటువంటి ఆ శోకతప్త హృదయంతో ఉన్నటువంటి అర్జునుడితో కృష్ణ భగవానుడు ఈ విధంగా అంటున్నాడు. అంటే అర్జునుడిని ఎప్పుడైతే అర్జునుడు కృష్ణ భగవానుని గురువుగా స్వీకరించి నీకు శరణాగతుడను నేను నీ శిష్యుడును అన్నాడో, ఇప్పుడు కృష్ణ భగవానుల వారు తన గురుస్థానాన్ని స్వీకరించాడు. గురుస్థానాన్ని స్వీకరించి ఇక తన శిష్యుడిని మందలిస్తూ ఉన్నాడు. ఓ అర్జున, పాండిత్యంతో కూడిన మాటలు నీవు మాట్లాడుతూనే నీవు దుఃఖింపకూడని దానికోసం దుఃఖిస్తూ ఉన్నావు. పండితులైన వారు జీవించి ఉన్న వారిని గూర్చి గాని మరణించిన వారి గూర్చి గాని దుఃఖింపరయ్యా. సో అర్జునుడు చూడండి, ఇక్కడ ఒక ప్రామాణికమైనటువంటి గురువు, ఒక ఉత్తమమైనటువంటి గురువు తన స్థానాన్ని స్వీకరించి ఇప్పటి వరకు కూడా మొదటి అధ్యాయంలో అర్జునుడు మాట్లాడుతూ ఉంటే అన్ని వినుకుంటూ వచ్చాడు. సో విని ఇప్పుడు అంటున్నాడు, ఓ అర్జున, నీవు మాటలన్నేమో ఒక పండితుడిలాగా మాట్లాడుతున్నావు, కానీ నీ చేతలేమో సాధారణమైనటువంటి వాడిలాగా ఉన్నాయి. కానీ పండితుడిలాగా మాట్లాడుతున్నటువంటి నీవు, పండితుడు ఎలా ఉంటాడో తెలుసా? జీవించి ఉన్నటువంటి వారి గురించి కానీ మరణించిన వారి గురించి కానీ ఆ పండితుడు అంటే ఆత్మజ్ఞానము పొందినటువంటి వాడు దుఃఖించరు. ఎందుకంటే జీవుడు ఎప్పుడూ కూడా మరణించడు. మరణించేది ఈ దేహం మాత్రమే, ఈ భౌతిక దేహం మాత్రమే అనే విషయాన్ని ఇక్కడ తెలియచేస్తూ, అలాగే కృష్ణం వందే జగద్గురుం అంటాం. జగద్గురు అయినటువంటి కృష్ణ భగవానుల వారు ఆయన ఒక ఉత్తమమైనటువంటి గురుస్థానాన్ని స్వీకరించారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఉత్తమ గురువు లక్షణాలు ఏంటంటే ఎదుటి వాళ్ళు చెప్తూ ఉంటే వింటూ ఉంటారు. సో మొదటి అధ్యాయంలో అర్జునుడు చెప్తూ ఉంటే మొత్తం వినుకుంటూ వచ్చాడు. అలాగే అవసరమైనప్పుడు జ్ఞానాన్ని ఇస్తాడు. ఇప్పుడు అర్జునుడికి జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నాడు. అలాగే ఎప్పుడు కూడా కోపాన్ని తెచ్చుకోరు గురువులు, ఉత్తమమైనటువంటి గురువు. అందుకే చిరునవ్వు నవ్వుకుంటూనే అర్జునుడిని మందలించాడు. అలాగే అర్జున్ని తన దారికి వచ్చే విధంగా ఇక్కడ మాట్లాడుకున్నాడు. ఇప్పటి వరకు కూడా ఆయన ఎక్కడ కూడా కోప్పడినట్లుగాను చేస్తూ చేయలేదు. సో అలాగే అర్జున్ని ఎంకరేజ్ చేశాడు. అంతకుముందు నీవు ఏమన్నాడు? చాతగాని వాడిలాగా ఉన్నావేంటయ్యా అన్నాడు. వెంటనే నీవు శత్రువులను జయించేటువంటి గొప్పవాడివి అంటూ ఎంకరేజ్ చేశాడు. సో అలాగే అర్జునుడికి కావలసినటువంటి అవకాశాలను ఇస్తూ ఉన్నాడు. ఎక్కడ కూడా ఫోర్స్ చేయట్లేదు. సో ఇది ఉత్తమమైనటువంటి గురువు యొక్క లక్షణాలు. అది జగద్గురువు అయినటువంటి కృష్ణ భగవానుల వారు స్వీకరించి చేసేటువంటి అంశాలు. సో ఇక ఆయన ఆత్మతత్వాన్ని బోధిస్తూ ఉన్నారు. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాదిపాః నచైవ నభవిష్యామః సర్వే వయమతః పరం. ఇంకా ఆయన చెప్తున్నారు, నేను గాని అంటే ఆ కృష్ణ భగవానుల వారు గాని, నీవు గాని అంటే అర్జునుడు గాని, ఈ రాజులందరూ గాని అంటే ఇక్కడ యుద్ధం చేయడానికి వచ్చినటువంటి ఈ రాజులందరూ గాని నిలిచి ఉండని సమయము ఏదీయూ లేదు. అంటే ఇక ముందు కూడా మనము ఉండకుండా ఉండము. అంటే ఆత్మలుగా ఈ జీవులందరూ కూడా శాశ్వతమైన వాళ్ళే, శాశ్వతమైనటువంటి ఆ భగవంతుని యొక్క అంశలే అనేటువంటి అంశాన్ని ఆయన తెలియచేస్తూ ఉన్నారు. అలాగే ఇంకా ఆ ఆత్మకు మరియు దేహానికి మధ్య ఉండేటువంటి భేదాన్ని కూడా ఇక్కడ ఆయన తెలియచేస్తూ ఉన్నారు. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. కృష్ణ భగవానులు వారు చెప్తూ ఉన్నారు అర్జునుడితో, దేహదారి అంటే ఈ దేహాన్ని ధరించినటువంటి ఆత్మ ఈ దేహంలో బాల్యము నుండి యవ్వనానికి, ఆ యవ్వనము నుండి ముసలితనానికి క్రమంగా వెళుతున్నట్లుగా జీవాత్మ కూడా మరణ సమయమున వేరొక దేహాన్ని పొందుతాడు. వివేకవంతులు అంటే జ్ఞానులు ఈ విషయంలో ఆందోళన పడరు అర్జున. అంటే ఇక్కడ చెప్తున్నారు, ఈ దేహంలో నిరంతరము మార్పు చెందేటువంటిది భౌతికమైన దేహం. చిన్నప్పుడు చూస్తే మనం ఇక్కడ చూస్తే తెలుస్తుంది,
మనము చిన్నప్పుడు ఈ విధంగా ఉంటాం. ఆ తర్వాత కొంత వయసు వచ్చిన తర్వాత ఒక రకంగా ఉంటాం. ఆ తర్వాత ఈ విధంగా నిరంతరం కూడా ఈ భౌతిక దేహము మార్పు చెందుతూ ఉండేటువంటిది. కానీ ఇది చూసినప్పుడు ఇది నేను అని చెప్తాం మనం. ఆ తర్వాత ఫోటో చూస్తే నేను అని చెప్తాం. ఆ తర్వాత నేనే అంటాం. ఆ నేను అనేటువంటిది ఎవరు అంటే ఈ దేహం కాదు. ఆ దేహంలో ఉండేటువంటి ఆత్మ అనేటువంటి అంశాన్ని తెలియచేస్తున్నారు. సో, ఎలాగైతే ఈ దేహం బాల్యము నుండి యవ్వనానికి, యవ్వనం నుండి ముసలితనానికి క్రమంగా మారుతూ ఉందో, అలాగే ఈ దేహం క్షీణించిపోయినటువంటి మరణ సమయంలో ఆత్మ ఈ దేహాన్ని వదిలివేసి మరొక దేహంలోనికి వెళ్తుంది అర్జున అని చెప్తున్నారు. సో, సాధారణంగా మనం స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, ఆత్మ అనేటువంటి 3 అంశాలతో కలిసి ఉన్నట్లుగా ఉంటుంది. సో, సాధారణంగా మరణం తర్వాత ఈ సూక్ష్మ శరీరము మరియు ఆత్మ ఈ స్థూల శరీరంని వదిలి ఇంకొక స్థూల శరీరంలోనికి ప్రవేశిస్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. సో, సాధారణంగా మనము ఈ దేహం అనేటువంటిది ఏదంటే ఒక భౌతికమైనటువంటి యంత్రం లాంటిది అని చెప్తూ ఉంటుంటారు. సో, ఈ యంత్రంలో డ్రైవర్ ఉన్నప్పుడే నడుస్తుంది. అంటే ఈ దేహంలో ఆత్మ ఉన్నప్పుడే ఈ దేహము యాక్టివ్‌గా ఉంటుంది. చైతన్యాన్ని కలిగి ఉంటూ ఉంటుంది. అలాగే ఈ భౌతిక దేహము అనేటువంటిది భూమి, గాలి, ఆకాశము, నీరు, అగ్ని అనేటువంటి పంచమూలకాల పంచమహాభూతాలు అంటాం వీటిని. ఈ పంచమహాభూతాలతో తయారైనదిగా చెప్తూ ఉంటుంటారు. కానీ వాస్తవానికి మనం ఎలా ఉంటున్నామంటే ఆ పంజరంలో ఉండేటువంటి పక్షి. పంజరానికి మనం మెరుగులు పెడుతూ ఉన్నాం తప్ప పంజరంలో ఉన్నటువంటి పక్షి అంటే ఆత్మను గురించి వదిలేసి ఈ దేహ సౌందర్యం కోసము, ఈ దేహాన్ని కోసమే మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో, కనుక ఇక్కడ పంజరాన్ని అంటే దేహాన్ని జాగ్రత్తగా చూసుకొని పక్షిని అశ్రద్ధ చేస్తూ ఉన్నాము మనము. సో, కాబట్టి ఆత్మ తత్వాన్ని తెలుసుకొని ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని పొందాలి అనేటువంటి విషయాన్ని కృష్ణ భగవానుల వారు తెలియచేస్తూ ఉన్నటువంటి అంశం. సో, ఇంకా ఆయన చెప్తున్నారు. ఆత్మజ్ఞానాన్ని గురించి మరికొంత తెలియచేస్తూ ఉన్నారు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. ఓ కౌంతేయ, తాత్కాలికములు అయినటువంటి సుఖదుఖాలు కలగడము, కాలక్రమంలో అవి పోవడము, చలికాలము, ఎండాకాలము వచ్చిపోవడము లాంటివి. ఓ భరతవంశీయుడా, ఇంద్రియ అనుభూతి వలన కలిగేటువంటి అటువంటి ద్వంద్వాలకు కలత చెందకుండా ఓర్చుకోవడము మనిషి తప్పక నేర్చుకోవాలి అని చెప్తున్నారు. అంటే మన జీవితంలో కలిగేటువంటి ఈ సుఖదుఖాలు అనేటువంటివి తాత్కాలికమైనవి అని చెప్తున్నారు. అవి ఎలా పోలుస్తున్నారు అంటే ఇక్కడ కాలక్రమంలో చలికాలము, ఎండాకాలము ఎలాగైతే వచ్చిపోతూ ఉంటాయో, మన జీవనంలో కూడా ఈ సుఖదుఖాలు అనేటువంటివి వచ్చిపోయేటువంటివే. అవి తాత్కాలికమైనవే. సుఖమైన, దుఃఖమైన ఏదైనా తాత్కాలికమైనదే. ఎలాగైతే మన జీవన క్రమంలో చలికాలము, ఎండాకాలము వచ్చిపోతూ ఉంటాయో, అలాగే ఇవి కూడా వచ్చిపోతూ ఉంటాయి. అటువంటి వాటి గురించి కలతనందవలసిన అవసరం లేదు. వాటిని ఓర్చుకోవడం మనిషి తప్పక నేర్చుకోవాలి అర్జున అని చెప్తున్నారు. సో, ఇంకా చెప్తున్నారాయన. పురుష శ్రేష్ఠుడవైన ఓ అర్జున, సుఖదుఖముల చేత కలతనొందక ఆ రెండింటి యందును ధీరుడై నిలుచువాడు నిశ్చయంగా మోక్షానికి అర్హుడవుతాడు. అంటే శాశ్వతమైనటువంటి ఆ దివ్యమైనటువంటి భగవద్ధామాన్ని చేరుకోవడానికి సుఖదుఖాలను స్థిరంగా ఉండేటువంటి వాడు అర్హుడవుతాడని చెప్తున్నారు. ఇంకా చెప్తున్నారాయన. ఈ భౌతిక దేహము స్థిరత్వము లేనిది, అంటే ఉనికి లేనటువంటిది, మరియు ఆ నిత్యమైనది అంటే ఆత్మ అంతము లేనిదని సత్యద్రష్టులైనటువంటి వారు నిశ్చయించి ఉన్నారు. ఈ రెండింటిని యొక్క తత్వాన్ని అంటే వాస్తవాన్ని, సత్యాన్ని బాగా పరిశీలించిన తర్వాత ఈ విషయాన్ని వారు ధృవీకరించారయ్యా అని చెప్తున్నారు. మహర్షులు, మునులు వంటి వారు ఈ దేహము స్థిరత్వము లేనిది అని, ఆత్మ మాత్రమే శాశ్వతమైనది అనేటువంటి అంశాన్ని వారు పరిశీలించి నిర్ణయించారు అని చెప్తున్నారు. సో, ఇంకా ఆయన చెప్తూ ఉన్నారు ఇక్కడ. శరీరం అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మ నాశనము లేనిదని నీవు తెలుసుకో అర్జున అని చెప్తున్నారు. మరి అటువంటి
ఆ అవినాశనమైనటువంటి ఆత్మ నశింప చేయుటకు ఎవ్వడూ సమర్థుడు కాడు. నీవు ఎవరినో చంపుతాను, ఎవరో చనిపోతారు, నా తాతలు గురువులు చనిపోతారు అనేటువంటి భావం, నా బంధువులు చనిపోతారు అని అనుకుంటున్నావు. కానీ శాశ్వతంగా ఉండేటువంటి ఆ ఆత్మను, శరీరమంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆ ఆత్మ నాశనం లేనిదయ్యా. అటువంటి దానిని ఎవడు కూడా నశింప చేయలేరు, ఎవరు కూడా నశింప చేయడానికి సమర్థుడు కాడు అర్జున అని చెప్తున్నారు. సో ఇంకా చెప్తున్నారు ఆయన, నాశనం చెయ్యలేని అపరిమితమైనటువంటి మరియు శాశ్వతమైన జీవాత్మ యొక్క భౌతిక శరీరం తప్పక నశించును. సో ఈ శరీరము, పుట్టినటువంటి శరీరము గిట్టక మానదు అని చెప్తారు. సో కనుక ఈ భౌతిక దేహాన్ని పొందినప్పుడు ఈ భౌతిక దేహము, పుట్టినటువంటి ఈ దేహం ఏదైతే ఉందో అది మరణించేటువంటిది. నీవు కాకపోతే ఇంకొక దానైనా వాళ్ళు ఆ దేహము వాళ్ళు వదిలివేయక తప్పనిదే. కావున ఓ భరతవంశీయుడా, నీవు యుద్ధం చెయ్యి. సో కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినది, ఈ దేహం ఏదైతే ఉందో ఇది అశాశ్వతమైనది. సో పుట్టినది దేహము తప్పక మరణించవలసిందే. కానీ ఆత్మ అనేటువంటిది పుట్టుక మరణాలు లేనటువంటిది, శాశ్వతంగా ఉండేటువంటిది. ఒక దేహము నుండి మరొక దేహానికి నిరంతరము మార్పు చెందుతూ ఉండేటువంటిది. సో ఇంకా ఆయన చెప్తున్నారు, ఆత్మ ఇతరులను చంపును అనుకునేవాడు, ఆత్మ ఇతరులచే చంపబడేది అనుకునేవాడు, ఇద్దరూ అజ్ఞానులే. ఎందుకంటే ఆత్మ శాశ్వతంగా ఉండేది, నిరంతరము అది మార్పు లేకుండా ఉండేటువంటిది. మరి నిజానికి ఆత్మ ఎవరిని చంపదు, ఎవరి చేత కూడా అది చంపబడదు అర్జున అని చెప్తున్నారు. ఎందుకంటే నువ్వెవరినో చంపుతాను, ఎవరో చనిపోతారు అనేటువంటి భావనలో ఉన్నాడు కదా అర్జునుడు. అందుకే చెప్తున్నారు ఇక్కడ. సో ఇంకా ఆయన అంటున్నాడు, నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవిత వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. సో ఇక్కడ చెప్తున్నారు ఆయన, ఆత్మకు ఎన్నడూ జననము గాని మరణము గాని లేదు. సో జననం లేనటువంటిది మరణించేటువంటి అవకాశమే లేదు. సో కనుక ఆత్మ జనింపదు, మరణించలేనటువంటిది. ఆత్మ జన్మింపలేదు, జన్మింపదు, జన్మింపబోదు. అంటే అన్ని కాలాలలో కూడా అది శాశ్వతంగా ఉండేది. ఆత్మ జన్మరహితమైనది, నిత్యమైనది, శాశ్వతమైనది, పురాతనమైనది. ఈ దేహము చంపబడినా కూడా ఆత్మ చంపబడదు. సో ఈ విధంగా ఆత్మ ఒక దేహము నుండి మరొక దేహంలోనికి మారుతూ ఉంటుంది. ఒక జీవి పుట్టగానే ఆత్మ ఇందులోకి వచ్చేసిన తర్వాత క్రమక్రమంగా ఈ విధంగా పెరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఈ దేహము, ఎందుకంటే తాత్కాలికమైనది కనుక ఇది క్షీణించిపోతూ ఉంటుంది. క్షీణించిపోయి ముసలిదై క్షీణించి చివరికి నశించిపోతుంది. ఆ సమయంలో ఈ ఆత్మ ఈ దేహాన్ని వదిలి మరలా వేరొక దేహాన్ని పొందడానికి ప్రయత్నిస్తుంది. సో కనుక ఆత్మ ఎప్పుడూ కూడా ఉండేటువంటిదే, అది జనన మరణాలకు అతీతమైనది అనేటువంటి అంశాన్ని మనకి ఇక్కడ తెలియచేస్తున్నారు. సో ఇంకా ఆయన ఎలా పోలుస్తున్నాడు, ఆత్మ ఆవాసాలను మార్చుతుంది అని చెప్తున్నారు ఇక్కడ. వాసాంశి జీర్ణాని యథా విహాయ నవాని గృహాణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణాన్య అన్యాని సంయాతి నవాని దేహి. సో ఇంకా ఆయన చెప్తున్నారు, మనిషి చినిగిపోయిన పాత వస్త్రాలను విడిచిపెట్టి కొత్త వస్త్రాలను ధరించునో అదే విధంగా ఆత్మ కృషించినటువంటి ఈ శరీరాలను వదిలి కొత్త శరీరాలను స్వీకరిస్తుందయ్యా అర్జున అంటూ చెప్తున్నారు. సో కాబట్టి మనం ఏ విధంగా అయితే కొత్త వస్త్రాలను కొనుక్కుంటాం, మంచిగా ఉన్నంత కాలం వాడుతూ ఉంటుంటాం, అవి చినిగిపోతూ ఉన్నటువంటి సమయంలో ఏం చేస్తాం, వాటిని వదిలేసి మరొక కొత్త వస్త్రాలను ధరిస్తూ ఉంటాం. అదే మాదిరిగా ఈ ఆత్మ కూడా ఈ ముసలిదై పోయినటువంటి, క్షీణించిపోతూ ఉన్నటువంటి ఈ దేహాన్ని వదిలి మరొక దేహాన్ని పొందడానికి అది ప్రయత్నిస్తుంది అని చెప్తున్నారు. ఏ విధంగా అయితే మానవుడు పాత వస్త్రాలను వదిలి కొత్త వస్త్రాలను ధరిస్తూ ఉంటాడో అదే మాదిరిగా ఈ జీవాత్మ కూడా ఒక దేహాన్ని వదిలి మరొక దేహాన్ని
తన కర్మ సిద్ధాంతాలను అనుసరించి పొందుతూ ఉంటుంది అని చెప్తున్నారు. సో ఇంకా చెప్తున్నారు ఆయన, నైనం చిందంతి శస్త్రాని నైనం దాహతి పావకః నైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. ఆత్మ ఎట్టి ఆయుధముల చేత ముక్కలుగా ఖండింపబడదు, అలాగే అది అగ్ని చేత దహింపబడదు, నీటి చేత తడుపబడదు, వాయువు చేత ఎండింపబడదు అని చెప్తున్నారు. సో ఆత్మ ఎటువంటి ఆయుధాల చేత కూడా అది ఖండింపబడదు అని చెప్తున్నారు. అలాగే అగ్ని చేత దహింపబడదు, నీటి చేత తడపబడదు, అలాగే వాయువు చేత కూడా అది ఆర్పివేయబడదు అని ఆత్మ యొక్క లక్షణాలను చెప్తూ ఉన్నారు. సో ఇంకా చెప్తున్నారని, ఈ జీవాత్మ ఖండింప శక్యము కానిది, కరుగనిది మరియు శాశ్వతమైనది. ఆత్మ సూక్ష్మమైనది, అవ్యక్తమైనది మరియు శాశ్వతమైనది అంటూ ఆత్మ యొక్క లక్షణాలను మరికొన్నింటిని ఆ భగవంతుడు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నటువంటి అంశం. సో ఇంకా ఆయన మనకి ఈ ఆత్మ జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నాడు కృష్ణ భగవానుడు అర్జునుడి ద్వారా. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యార్తే నత్వం శోషితుమర్హసి. సో ఇంకా చెప్తున్నాడు, పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి మరలా పుట్టుక తప్పదు, కావున అనివార్యమైన దాని గురించి నీవు బాధపడవలసిన అవసరం లేదు. నీ యొక్క విద్యుక్త ధర్మాన్ని అయినటువంటి నిర్వహించడానికి నీవు శోకించరాదయ్యా అంటూ చెప్తున్నారు. సో ఇంకా ఆయన చెప్తున్నారు, ఓ కుంతీ కుమార, ధర్మయుద్ధంలో మరణిస్తే స్వర్గాన్ని పొందుతావు, శత్రువులను జయిస్తే రాజ్యభోగాలను అనుభవిస్తావు, అందువల్ల కృత నిశ్చయంతో లేచి యుద్ధం చెయ్యవయ్యా అంటూ చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఈ యుద్ధంలో ఒకవేళ ఇది ధర్మయుద్ధం, ఎందుకంటే తన రాజ్యం తిరిగి తనకు ఇవ్వాల్సినటువంటి రాజ్యాన్ని వాళ్ళు ఇవ్వడం లేదు కనుక పాండవుల వైపున ధర్మం ఉన్నది, అడిగినటువంటి వారి రాజ్యం వారికి ఇవ్వాల్సింది. సో కనుక ఈ ధర్మయుద్ధంలో ఒకవేళ నీవు మరణించినట్లయితే అది కూడా నష్టం లేదు, నీవు స్వర్గాన్ని పొందుతావు. ఒకవేళ నీవు శత్రువులను జయించినట్లయితే రాజ్యభోగాలను అనుభవిస్తావు. సో రెండు రకాలుగా కూడా మంచిదే అవుతుంది క్షత్రియుడిగా యుద్ధం చేయడము అనేటువంటిది. కనుక లేసి నీవు కృతనిశ్చయంతో యుద్ధం చెయ్యి అర్జున అంటూ అర్జున్ని కార్యోన్ముఖుని చేస్తూ ఉన్నాడు కృష్ణ భగవానుల వారు. సో ఇంకా ఆయన చెప్తున్నారు, సుఖదుఖములను గాని లాభ నష్టములను గాని జయాపజయములను కానీ లెక్కింపక యుద్ధము కొరకే నీవు యుద్ధం చెయ్యి, అట్లు చేయడం వల్ల నీకెప్పుడూ పాపం కలగదు అర్జున అని చెప్తున్నారు. సో అంటే ఇక్కడ ఇంతకుముందు ఆయన అన్నాడు, ఈ యుద్ధంలో మేం గెలుస్తామా వాళ్ళు గెలుస్తామా తెలియదు, ఈ యుద్ధంలో మా వారినందరినీ చంపుకోవడం వల్ల నాకేం లాభం కలుగుతుంది అంటే, ఇక్కడ మనకి మన యొక్క కర్మలు మన కర్తవ్యాన్ని ఎలా చేయాలి అనేటువంటిది భగవంతుడు బోధిస్తూ ఉన్నాడు. సో అందరూ కూడా అర్థం చేసుకోవలసినటువంటి అంశము, సుఖదుఖాలను కానీ లాభ నష్టాలను కానీ జయాలు అపజయాలను కానీ లెక్కించవలసిన అవసరం లేదు. మన కర్తవ్యంగా మన ధర్మాన్ని మనం నిర్వర్తించాలి అని చెప్తున్నారు. సో కాబట్టి ఈ సుఖదుఖాలు కలుగుతాయా, లాభ నష్టాలు అవుతాయా, జయాపజయాలు అనేది లెక్కించకుండా ఈ యుద్ధ అవకాశం నీకు వచ్చింది కనుక నీవు దానికోసం యుద్ధం చెయ్యి. అట్లు చేయడం వల్ల అంటే వారి యొక్క కర్తవ్యాన్ని వారు నిర్వర్తించడం ద్వారా, ఎవరి ధర్మాన్ని వాళ్ళు స్వధర్మాన్ని నిర్వర్తించడం వల్ల ఎటువంటి బంధనాలు కలగవు అని చెప్తున్నాడు. ఎందుకంటే వారిని మేము సంహరించినట్లయితే ఈ యుద్ధంలో మాకు పాపమే అంటుతుంది అన్నాడు కదా, అలాంటి పాపం ఏమీ అంటదు. ఎందుకంటే ఇది కర్తవ్యం, ఆయన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించడం వల్ల ఎటువంటి పాపము అంటదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు కృష్ణ భగవానుడు. సో ఆ విధంగా మొదట ఆత్మజ్ఞానాన్ని, ఆ తర్వాత స్వధర్మాలని బోధించిన తర్వాత భగవంతుడు బుద్ధి యోగాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఇంకా ఇప్పటి వరకు ఈ జ్ఞానాన్ని నేను సాంఖ్యయోగం ద్వారా వివరించాను, ఇప్పుడు ఫలాపేక్ష లేని కర్మరూపంలో నేను వివరిస్తాను విను. ఓ పార్థ, ఇట్టి జ్ఞానంతో నీవు పనిచేసినప్పుడు కర్మ బంధనముల నుండి విముక్తి పొందుతావు అంటూ భక్తి యోగాన్ని అంటే ఇక్కడ బోధిస్తూ ఉన్నారు కృష్ణ భగవానుల వారు. సో ఆయన అంటున్నాడు ఇక్కడ,
ఈ ప్రయత్నమునందు అంటే ఈ భక్తి యోగమునందు నష్టము గాని, హాని గాని లేదు. ఈ మార్గమున కొద్దిగా ఆచరించిన దారుణమైనటువంటి భయం నుండి మనిషిని అది రక్షిస్తుంది అని చెప్తున్నారు. ఏదైతే ఈ బుద్ధి యోగం ఉందో అది అంటే ఈ భక్తి అనేటువంటిది ఏదైతే ఉందో అది దానివల్ల ఎటువంటి నష్టం కానీ, హాని గాని లేదు అని చెప్తూ ఉన్నారు. సో, ఆ భక్తి మార్గాన్ని ఏమాత్రము ఆచరించినా అది దారుణమైనటువంటి భయాల నుండి మనిషిని అది కాపాడుతుంది అని చెప్తున్నారు. సో, ఎందుకంటే మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ గజేంద్ర మోక్షంలో. సో, ఆయన ఆ గజేంద్రుడు తనని రక్షించమని ఆ భగవంతుడిని వేడుకొని ఒక పుష్పాన్ని ఆ భగవంతుడికి చూయించగానే వెంటనే వచ్చి ముందు ఆ గజేంద్రుడి యొక్క కాలుని బయటికి తీసి ఆ తర్వాత ముసలిని సంహరించడం జరుగుతూ ఉంటుంది. సో, కాబట్టి ఈ భక్తి యోగాన్ని ఆచరించడం వల్ల ఎటువంటి నష్టము కానీ, హాని కానీ లేదు అని చెప్తున్నారు. ఏ మాత్రము ఆచరించిన ఈ భక్తి మనకి అది శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది అని చెప్తున్నారు. సో, ఇంకా ఆయన చెప్తూ ఉన్నారు. ఓ కురువంశస్థుడా అంటే అర్జున్ని సంబోధిస్తూ ఉన్నాడు శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ. ఓ కురువంశస్థుడా, ఈ మార్గమున ఉన్నవారి యొక్క బుద్ధి స్థిరంగా ఉంటుంది. అంటే ఈ భక్తి యోగంలో ఉన్నటువంటి వారి యొక్క బుద్ధి స్థిరంగా ఉంటుంది అని చెప్తున్నారు. వారి లక్ష్యము ఒకటిగానే ఉంటుంది. అంటే వారిలో ఏకాగ్రత ఉంటుంది అని చెప్తారు. అందుకే ఆ భగవంతుడి యొక్క నామజపాన్ని చేయడం వల్ల మనలో ఏకాగ్రత పెరుగుతూ ఉంటుంది. ఇతరమైనటువంటి అంశాల నుండి మన మనసు స్థిరీకరించబడుతుంది అని చెప్తారు. భగవంతునిపై స్థిరీకరించబడుతూ ఉంటుంది. సో, కానీ ఈ భక్తి యోగాన్ని ఆచరించని వారి యొక్క అంటే స్థిరంగా లేని వారి బుద్ధి పరిపరి విధాలుగా పరిగెడుతూ ఉంటుంది అని చెప్తున్నారు. సో, ఇంకా ఆయన ఇక్కడ చెప్తున్నారు. అల్పజ్ఞులు స్వర్గలోక ప్రాప్తి, ఉత్తమ జన్మ, అధికారము వంటి వాటి పొందుటకై వివిధములైనటువంటి కామ్యకర్మలను ఉపదేశించు వేదములనందలి ఆ మృదు మధురమైనటువంటి వాక్కుల చేత ఆకర్షింపబడుదురు. ఇంద్రియ తృప్తిని మరియు సంపన్నమైన జీవితమును కోరుకునేటువంటి వారు దానికి మించినది వేరొకటి లేదని చెప్తారు. సో, ఇక్కడ మనకి శాస్త్రాలలో సూచించబడినటువంటి వాటిలో కొన్ని ఉన్నాయి. ఆ వేదాలలో సూచించబడినటువంటి వాటిలో చెప్పబడినటువంటి అంశాలని ప్రతిఫలాలను ఆశిస్తూ చేస్తున్నాం. అలా కాకుండా ప్రతిఫల వాంఛ లేకుండా చేయాల్సినది భక్తి యోగం. కానీ మనం ఏం చేస్తున్నాము? స్వర్గలోకాన్ని పొందాలని, ఉన్నతమైనటువంటి జన్మ రావాలి అని, లేదా అధికారం రావాలని యజ్ఞయాగాదులు చేస్తుంటారు కొంతమంది. లేదా ఇంకేదో కావాలని కొంతమంది చేస్తూ ఉంటారు. సో, ఆ వేదాలలో చెప్పబడినటువంటి ఆ మధురమైనటువంటి వాటికి ఆకర్షింపబడి ఈ ఇంద్రియాలను తృప్తి పొందించాలి, సంతోషం ఈ భౌతిక ప్రపంచంలో ఉండేటువంటి సంతోషాలను పొందాలి అనేటువంటి భావనతో సంపన్నమైనటువంటి జీవితాన్ని పొందాలి అని కోరుకుంటూ వారు ఆ వేదాలలో ఉన్నటువంటి ఆ యజ్ఞ యాగాదులు కామ్యమైనటువంటి కామ్యకర్మలు అంటే ఫలాలను ఆశిస్తూ చేసేటువంటి కర్మలు చేస్తూ అంతకంటే ఉన్నతమైనది లేదు అని చెప్తూ ఉంటుంటారు. అంటే స్వర్గలోకాలను పొందాలి అని లేదా ఉన్నతమైన జన్మలు పొందాలి అని మనం చేసేటువంటి వాటి గురించి ఇక్కడ భగవంతుడు తెలియచేస్తున్నటువంటి అంశం. సో, ఇంకా ఆయన చెప్తున్నారు ఇక్కడ, చిన్న నూతి వలన కలుగు ప్రయోజనాలన్నీయు శీఘ్రమే పెద్ద జలాశయమునందలి జలంచే సిద్ధించినట్లు వేదముల సమస్త ప్రయోజనాలు వానిని అంతర్ధానము గ్రహించిన వానికి సిద్ధిస్తుంది. అంటే ఆ వేదాలలో పైపైన ఉన్నటువంటి మధురమైనటువంటి మాటలు కాకుండా వేదాలను లోతుగా అధ్యయనం చేసినప్పుడు ఆ చిన్న చిన్న ఫలితాలన్నీ కూడా వాటంతట అవే వస్తాయి అని చెప్తారు. ఏదైనా ఒక వస్తువు మనం ఒక పెద్దదానికి మనం టార్గెట్ ఉన్నాం అనుకోండి, దానికంటే చిన్నవి అన్నీ కూడా వచ్చేస్తాయి. సో, కాబట్టి వేదాలలో సూచించబడినటువంటి ఆ భగవద్ధామాన్ని చేరుకోవడానికి కావలసినటువంటి ఆ భక్తి యోగాన్ని అనుసరించినట్లయితే ఈ చిన్న చిన్న సంతోషాలన్నీ కూడా వాటంతటా అవే వచ్చేటువంటివిగా చెప్పబడుతున్నటువంటి అంశం. సో, ఇంకా చెప్తున్నారు ఆయన, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. సో, విద్యుక్త ధర్మమును
ఆచరించుట యందే నీకు అధికారము కలదు, కానీ ఆ కర్మ ఫలములపైన కాదు. నీవే కర్మ ఫలములకు కారణము అని ఎప్పుడూ అనుకోకు. అలాగని చేయవలసినటువంటి కర్మలను మానుటలో ఆసక్తి ఉండరాదు అంటూ చెప్తున్నారు. అంటే మన యొక్క విద్యుక్త ధర్మాలను మనము ఆచరించడమే కానీ ఆ కర్మల యొక్క ఫలాలకు మనము మనకే అని, అంటే నేను ఇది చేస్తున్నాను కాబట్టి నేనే అనుభవించాలి అనేటువంటి భావనతో చెయ్యొద్దు అని చెప్తున్నారు. సో నీ కర్మ ఫలాలకు నీవే కారణమని ఎప్పుడూ అనుకోకు. మరి కర్మ ఫలాలను నేను ఆశించకపోతే నేనెందుకు చేయాలి? నాకేంటి లాభం అనేటువంటి భావనలో ఉంటాం కదా! అందుకే అంటున్నారు. కర్మ ఫలాలను ఆశించకుండా చేయాలంటున్నాం కదా అని చెప్పి కర్మలు చేయకుండా ఉండవద్దు. కర్మలు తప్పక చేయవలసిందే అని చెప్తున్నారు. సో ఇంకా భగవంతుడు చెప్తున్నాడు, ఓ పార్థ, మనోకల్పితములైనటువంటి ఆ ఇంద్రియ తృప్తిని కలిగించేటువంటి సర్వ విధములైనటువంటి కోరికలను మానవుడు ఎప్పుడు త్యజించునో, మరియు ఆ విధమైనటువంటి ఆ విధంగా శుద్ధిపడినటువంటి మనసు ఎప్పుడు ఆత్మయందు తృప్తి నొందునో అప్పుడు అతడు స్థితప్రజ్ఞుడు అని చెప్పబడతాడు. ఇక్కడ స్థితప్రజ్ఞుడు యొక్క లక్షణాలని చెప్తూ ఉన్నారు. సో మన మానసికమైనటువంటి ఆ కల్పనలన్నిటి నుండి కూడా ఆ ఇంద్రియ తృప్తి, మన కళ్ళకు కనిపించినవి, చెవులకు వినిపించేటువంటివి, నాలుకకు రుచి అనిపించినవి, చర్మానికి కావలసినటువంటి సుఖాలు, ఇవన్నిటిని ఎవరైతే వదులుకుంటారో, ఆ విధంగా వదులుకోవడం ద్వారా మనస్సు శుద్ధి పడుతుందో అటువంటి వాడు ఆత్మయందు తృప్తి పడుతూ ఉంటాడు. అటువంటి వాడు స్థితప్రజ్ఞుడు అని చెప్పబడతాడు అర్జున అని చెప్తున్నారు. సో ఇంకా చెప్తున్నారు ఆయన, తాబేలు తన అవయవాలను చిప్పలోనికి ఎలా ముడుచుకుంటుందో అలాగే సర్వ విధాల విషయ సుఖాల నుండి ఇంద్రియాలను మళ్లించిన వాడు స్థితప్రజ్ఞుడు అవుతాడు అర్జున అని చెప్తున్నా. సో ఇంకా చెప్తున్నారు ఆయన, విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. దేహదారి ఇంద్రియ భోగముల నుండి నిగ్రహించుకున్నప్పటికీ ఇంద్రియ వస్తువుల యొక్క రుచి మిగిలి ఉంటుంది. కానీ అభిరుచిని అనుభవించడము ద్వారా అలాంటి కలాపాలను విడిచి అతను చైతన్యంలో స్థిరపడతారు. సో ఎందుకంటే ఈ భౌతికమైనటువంటి విషయాలను వదిలి ఉన్నప్పటికీ కూడా వాటికి సంబంధించినటువంటి విషయాలు మనలో ఇంకా మెసులుతూనే ఉంటాయి అని చెప్తున్నారు. కానీ అంతకంటే ఎక్కువ అభిరుచిని మనము పొందినట్లయితే ఆ చిన్న చిన్న సుఖాలన్నిటిని కూడా వదిలివేయగలుగుతాం. సో కాబట్టి ఆ భగవంతుని చేరుకోవడంలో ఉండేటువంటి తృప్తిని, భగవంతుని యొక్క భక్తిని అనుభవించడంలో ఉన్నటువంటి తృప్తిని పొందినప్పుడు ఈ భౌతికమైనటువంటి ఆనందాలన్నీ కూడా చాలా అల్పమైనవిగా భావిస్తారు. సో అది ఇక్కడ మనకి తెలియచేస్తూ ఉన్నటువంటి అంశము. సో ఇంకా చెప్తున్నారు ఆయన, ఓ అర్జున, ఇంద్రియములు బలవంతము మరియు దృఢములు అయి ఉన్నవి. వానిని నిగ్రహించుకోవడము గాఢంగా యత్నించు యుక్తాయుక్త జ్ఞానము గల పండితుల యొక్క మనసును కూడా అవి బలవంతంగా హరించి వేస్తాయి అని చెప్తారు. సో మన ఈ దేహం ఏదైతే ఉందో అది ఆ గుర్రాలతో కూడి ఉన్నటువంటి రథంగా భావించినట్లయితే ఈ మన యొక్క ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ రథాలు అని చెప్తారు. ఆ ఇంద్రియాలను ఆధీనంలో ఉంచుకున్నప్పుడు అవి ఆ రథము సక్రమమైనటువంటి మార్గంలో ప్రయాణిస్తుంది. సో కానీ ఈ ఇంద్రియాలు ఎంతో బలమైనవి, దృఢమైనవి అని చెప్తారు. ఆ యుక్తాయుక్త జ్ఞానము పొందినటువంటి పండితుల యొక్క మనసును కూడా ఒక్కొక్కసారి తప్పుదారి పట్టిస్తాయని చెప్తారు. సో ఆ విశ్వామిత్రుడు వంటి వారిని కూడా ఈ విధంగా చేసినట్లు. సో ఇంకా ఆయన చెప్తున్నారు, తమ ఇంద్రియములను వశమునందు ఉంచుకొని మనసుని నాయందే ఎల్లప్పుడూ లగ్నం చేయు మనిషి స్థితప్రజ్ఞుడు అనబడతాడు. సో కాబట్టి ఆ విధంగా ఆ భౌతికమైనటువంటి దృఢవంతమైనటువంటి ఆ ఇంద్రియాలన్నిటినీ కూడా ఎవరైతే ఆధీనంలో ఉంచుకోగలుగుతారో, ఆ ఇంద్రియాలను ఆధీనంలో ఉంచుకొని మనసుని ఆ భగవంతుని యందే లగ్నం చేసినటువంటి వాడు స్థితప్రజ్ఞుడు అని చెప్తున్నారు. ఇంకా అలా కాకుండా
ఎప్పుడు ఇంద్రియ విషయాలను గురించి ఆలోచించే వాడికి వాటి మీద ఆసక్తి కలుగుతుంది అని చెప్తున్నారు. ఏదైనా ఒక విషయం గురించి నిరంతరము ఆలోచిస్తూ ఉంటే దానిపైనే మనకి ఆసక్తి కలుగుతుంది. సో ఆసక్తి పెరగడం, ఆసక్తి వల్ల కోరికలు పుడతాయి. ఆ కోరికల నుండి కోపం జనిస్తుంది అర్జున అని చెప్తున్నారు. సో ఇంకా ఆయన చెప్తున్నారు, క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాద్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. సో ఇంకా చెప్తున్నారు ఆయన, కోపం మూలంగా అధిక మోహం కలుగుతుంది. మోహం వలన జ్ఞాపక శక్తి భ్రమకు గురి అవుతుంది. జ్ఞాపక శక్తి భ్రమకు పొందడం వల్ల బుద్ధి నశిస్తుంది. బుద్ధి నాశనం వల్ల మనిషి పతనమవుతాడు అర్జున అని చెప్తున్నారు. ఇంకా చెప్తున్నారు, కానీ సమస్త రాగద్వేషాల నుండి విడివడిన వాడు మరియు నియమ నిబంధనలను పాటించడం ద్వారా తన ఇంద్రియాలను నియంత్రించగలిగిన వాడు అయిన మనిషి భగవానుని యొక్క పూర్తి అనుగ్రహాన్ని పొందగలుగుతాడు అర్జున అంటూ తెలియజేస్తుంది. సో ఈ విధంగా భగవత్ కృప ద్వారా అన్ని దుఃఖాలు తొలగిపోయేటువంటి పరమశాంతి లభిస్తుంది. అలా సంతుష్ట మనసుతో ఉన్న వాని యొక్క బుద్ధి శీఘ్రంగానే భగవంతుని యందు స్థిరంగా నిలుస్తుంది అర్జున అంటూ తెలియచేస్తూ ఉన్నాడు భగవంతుడు. ఇంకా చెప్తున్నారు ఆయన, మనసును ఇంద్రియాలను నియంత్రించని క్రమశిక్షణ లేని వానికి స్థిరమైన బుద్ధి కానీ నిలకడైనటువంటి భగవంతుని యొక్క ధ్యాస కానీ ఉండదు. అవి లేని వాడికి శాంతి ఉండదు. మనశ్శాంతి లోపించిన వాడు ఎలా సంతోషంగా ఉండగలడు అర్జున అంటూ తెలియచేస్తూ ఉన్నాడు కృష్ణ భగవానుడు. సో ఇంకా ఆయన తెలియచేస్తున్నారు, ఇంద్రియాణం హి చరతాం యన్మనో అనువిధీయతే తదస్య హారతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంబసి. ఎలాగైతే ఆ బలమైన గాలి నీటిలో నావను దాని దిశ నుండి పక్కకు నెట్టివేస్తుందో, ఏ ఒక్క ఇంద్రియం పైన గాని మనసు కేంద్రీకృతమైనచో అది బుద్ధిని హరించి వేస్తుంది అని చెప్తున్నారు. ఏదైనా ఒక విషయం గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం, మన కళ్ళను గురించి కానీ, లేదా మన చెవులతో వినేటువంటి వాటి గురించి కానీ, మన నాలుక రుచుల గురించి కానీ, మన చర్మ స్పర్శల గురించి కానీ మన ఆలోచన పోయిందనుకోండి మనసులోనికి, ఇక అది బలమైనది, ఎంతో బలమైనటువంటివి ఇంద్రియాలు. సో అది బుద్ధిని నాశనం చేసేస్తుంది అర్జున అంటూ తెలియచేస్తున్నారు. సో కనుక ఇక్కడ తెలియచేస్తున్నారు, జాగ్రత్తలు చెప్తున్నారు కృష్ణ భగవానుడు. కనుక ఓ శక్తివంతుడైన బాహువులు గల అర్జున, ఎవ్వని ఇంద్రియాలు వాటి ఇంద్రియార్థముల నుండి పూర్తిగా నిగ్రహించబడి ఉంటాయో అతడు ఆధ్యాత్మిక జ్ఞానములో స్థిరంగా ఉంటాడు అని తెలియచేస్తున్నారు. ఇంకా ఆయన ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నారు, ఆపూర్యమానమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతి మాప్నోతి నకామకామి. సో ఇక్కడ చెప్తున్నారు, సర్వదా నీటిని నింపుతున్న నిశ్చలంగా నుండు సముద్రములోనికి నదులు ప్రవేశించినట్లు కోరికల నిరంతర ప్రవాహము చేత కలతనొందని మానవుడే శాంతిని పొందగలుగుతాడు. కానీ కోరికలను తృప్తి నొంద యత్నించు వారెల్లప్పుడూ అట్టి శాంతిని పొందలేరు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి భగవంతుడు చెప్తున్నటువంటి సర్వదా నీటిని నింపుతూ ఉన్న నిశ్చలంగా నుండి సముద్రము. ఎందుకంటే సముద్రంలోకి అనేక వైపుల నుండి నదులు వచ్చి ఆ సముద్రాల్లో జలాన్ని పోసి నింపుతూ ఉంటాయి. నింపుతూ ఉన్న సముద్రం ఎప్పుడు కూడా స్థిరంగానే నిలకడగానే ఉంటుంది, ఎప్పుడూ పొంగదు. నదులు మాత్రమే పొంగి పొర్లుతూ ప్రదేశాలన్నింటినీ కూడా ఇబ్బందులు గురి చేస్తూ ఉంటాయి. సముద్రం ఎప్పుడూ కూడా నిలకడగానే స్థిరంగానే ఉంటుంది. సో అలాగే ఇక్కడ చెప్తున్నారు,
సర్వదా నీటిని నింపుతూ ఉన్న నిశ్చలంగా నుండి సముద్రంలోనికి నదులు ప్రవేశిస్తూ ఉన్నట్లు మనలోకి కూడా నిరంతరము మన చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాల పరిసరాల ప్రభావాల వల్ల కోరికలు నిరంతరం కూడా మనతో కలుగుతూ ఉంటాయి. ఆ కోరికలకు కలత నొందకుండా ఉన్నటువంటి వాడే శాంతిని పొందగలుగుతాడు అర్జున అని చెప్తున్నారు. కానీ ఎవరైతే ఆ కోరికలను నొందించాలని ప్రయత్నం చేస్తాడో అటువంటి వాడు ఎప్పుడు శాంతిని పొందలేడు అర్జున అని చెప్తున్నారు. సో ఇక ఈ విధంగా మనము ఈ 2వ అధ్యాయాన్ని ముగించుకోవడం జరుగుతుంది. ఈ అధ్యాయంలో మనం తెలుసుకున్నటువంటి అంశాలు ఏంటంటే, ఇక్కడ వి ఆర్ నాట్ దిస్ బాడీ, వి ఆర్ స్పిరిచువల్ సోల్స్. హ్యాపీనెస్ అండ్ సాడ్నెస్ కమ్స్ అండ్ గోస్. సో మనము ఈ భౌతికమైనటువంటి దేహం కాదు, మనము శాశ్వతంగా ఉండేటువంటి ఆత్మలము అని తెలుసుకోవలసినటువంటి అంశం. అలాగే మన జీవితంలో సుఖాలు దుఃఖాలు అనేటువంటివి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటుంటాయి. సో వాటిని ఓర్చుకోవడము మనిషి తప్పక నేర్చుకోవాలి అని చెప్తున్నారు. అలాగే ఆ భగవంతునికి వి షుడ్ సరెండర్ టు ది కృష్ణ. ఆ భగవంతునికి మనం శరణజొచ్చాలి. దానికి మనము ఆల్వేస్ చాంట్ హరే కృష్ణ అండ్ బీ హ్యాపీ. సో కనుక ఈ కలియుగ ధర్మమైనటువంటి ఆ భగవంతుని యొక్క నామాలను నిరంతరము జపిస్తూ ఉండాలి అని చెప్తున్నారు. అదే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ ఆ భగవంతుని యొక్క నామాలను నిరంతరము జపిస్తూ ఉండాలి అని చెప్తూ ఉన్నారు. హరే కృష్ణ అందరికీ. సో